శివుడి జటాజూటంలో గంగా. పూర్వం భగీరథుడు అనే రాజు తన పూర్వీకులకు మోక్షం కల్పించడానికి ఆకాశంలో ఉన్న గంగాదేవిని భూమికి తీసుకురావాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమికి రావడానికి ఒప్పుకుంది. సమస్య అయితే ఒక సమస్య వచ్చింది. గంగాదేవి, నేను స్వర్గం నుండి నేరుగా భూమి మీద పడితే నా ప్రవాహ వేగానికి భూమి తట్టుకోలేదు, ముక్కలైపోతుంది. నన్ను ఆపగలిగే శక్తి ఒక్క పరమశివుడికే ఉంది అని చెప్పింది. గంగ అహంకారం. భగీరథుడు శివుడిని ప్రార్థించగా ఆయన సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. కాని గంగాదేవికి కొంచెం గర్వముండేది. నా ప్రవాహ వేగానికి శివుడు కూడా కొట్టుకుపోతాడు చూడు అనుకుంటూ ఆమె ఆకాశం నుండి అత్యంత వేగంగా అహంకారంతో శివుడి తలమీదకు దూకింది. శివుడి లీల. శివుడు ఆమె గర్వాన్ని గమనించాడు. గంగ తన తలమీద పడగానే ఆయన తన జటాజూటాన్ని జుట్టును విప్పి ఆమెను అందులో బంధించేశాడు. గంగ ఎంత ప్రయత్నించినా ఆ జడల నుండి బయటకు రాలేకపోయింది. అందులోనే చిక్కుకుపోయింది. ఆమె గర్వం అణిగిపోయింది. గంగాధరుడు, భగీరథుడు మళ్లీ శివుడిని వేడుకోగా శివుడు శాంతించి తన జుట్టు నుండి గంగను ఒక చిన్న ధారగా బిందు సరోవరం వైపు భూమి మీదకు వదిలాడు. అలా గంగ భూమి మీద ప్రవహించింది. గంగను తన తలపై ధరించినందున శివుడిని గంగాధరుడు అని పిలుస్తారు.